బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 39, 40 వచనాలు, 41, 42, 43 చదువుదాం. ఆ దినములయందు మరియా లేచి యోధా ప్రదేశంలోని కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేశాను. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీల్లో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించాను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. దేవుడి వాక్యం దీవించును గాక. దయచేసి కూర్చోనండి. అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క ఉదయకాలము మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అలాగే మా కజిన్ సహోదరుడు మీ యొక్క అయ్యగారు అన్నదమ్ములమే బెండి బెంజమిన్ గారికి నేను బాబాయ్ గారి అబ్బాయిని అవుతాను. మా నాన్నగారు కూడా డేనరీ చైర్మన్గా రిటైర్డ్ అయ్యారు. నేను గవర్నమెంట్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా చేస్తున్నాను. మరి దేవుడిచ్చిన నడిపింపుని బట్టి ఆదివారాలు కానీ ఎక్కడన్నా వాక్య పరిచయం చేయడానికి కూడా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నడిపింపుని బట్టి ఆ స్థలాలకు వెళ్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడికి ఈరోజు అనుకోని రీతిగా రావడానికి కూడా మరి దేవుడిచ్చిన మార్గాన్ని బట్టి మరి మా యొక్క అన్నగారికి, వదిన గారికి, అమ్మగారికి, ప్రత్యేకంగా మీ చర్చిలోనేటువంటి పెద్దలకు, కౌన్సిల్ మెంబర్ గారికి, సెక్రటరీ, మరి మిగతా పెద్దలు, వచ్చిన తల్లులందరికీ ఉదయకాలపు శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశము వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్స్పైర్డ్ టు ఇన్స్పైర్. దేవుని యొక్క వాక్యము ఆవేశింప చేసేది, అంటే మనల్ని ఇన్స్పైర్ చేసేది అని. ప్రత్యేకంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క జననము అనేది ఒకటి ఇవ్వబడింది ప్రత్యేకంగా. దాని గురించి ఎక్కువగా క్రిస్మస్కి ముందు, అంటే యేసు ప్రభుకు ముందు ఒక 6 నెలలుగా ఈయన జన్మించాడు కాబట్టి దాంట్లో నుంచి కూడా కొన్ని విషయాలు మనం ఈరోజు కొన్ని అద్భుత విషయాలు కొన్ని చూద్దాం. మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషం. మరి సమయానికి వచ్చారు, చక్కగా పెద్దలు కూడా ఉన్నారు. అడిగాను, ఈ లోపు చిన్న డిస్కషన్ జరిగింది వాళ్ళతో. ఇక్కడ అందరు రిటైర్డ్ అయిపోయాము చాలామంది అని చెప్పారు. అయినా మిగిలిన అందరిని బట్టి కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాను. చిన్న ప్రార్థన తల్ల ఉంచుకొని దేవుని యొక్క నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి తల్ల వంచండి. జీవము గల దేవా, పరిశుద్ధుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేసే దేవా, మహాగణుడా, నిత్య నివాసి నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు. కాలములను సమయములను నీ చేతుల్లో స్వాధీనపరుచుకొని ఈ సమయంలో ప్రభువా, ఈ నీ సన్నిధిలో మేమందరము మా సమయాన్ని మేము గడపటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, పాడిన పాటలను బట్టి, ఆరాధనను బట్టి, చదివిన వాక్య భాగాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మేము నడిపింపబడుతూ ఉండగా నీ యొక్క సహాయాన్ని మేము కోరుతున్నాం ప్రభువా. అల్పుడినైనా నన్ను మరుగుపరచండి. నాకును ఇక్కడ చేరిన నీ బిడ్డలందరికీ కావలసినటువంటి ప్రభు నీ యొక్క వాక్యము అది ప్రభు మమ్మల్ని ప్రభువా నేను ఆవేశింపచేసేది గాను, ఇన్స్పైర్ చేసేది గాను ఉండినట్లు నీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని కోరుతున్నాం. బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క జననము ద్వారా నాయన ఆయన ఏ విధంగా ప్రభువా నీ యొక్క వాక్యం ఆవేశింప చేయబడినదో, ఇన్స్పైర్ చేయబడిందో అన్న విషయాలను మేము నేర్చుకొని చుండగా నీ యొక్క కృప మాకు దయచేయండి. నీ వాక్యము ప్రభువా బలమైనది, శక్తి కలిగినది, జ్ఞానము కలిగినది, మాకు ఆయుష్నిచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఆ మాటలే మేము వినగలిగే సామర్థ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ
నీ నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల నన్ను జీవించనని చెప్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ మాటలే మేము వెళ్ళగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని, నన్నును ఇక్కడ చేరిన నీ బిడ్డలను చుట్టూ వాతావరణాన్ని ప్రభు మీరు స్వాధీనపరచుకోమని కోరుతూ, నీ యొక్క మధురమైన వాక్కులు వినగలిగేటువంటి ప్రభు గొప్ప కృప మాకు దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ముందే మీకు చెప్పినట్టు నేను హై స్కూల్లో మాస్టర్గా చేస్తున్నాను. మీలో ఎవరైనా టీచర్స్ ఉంటే ఉండొచ్చు, మరి మంచిది. టీచింగ్ ఐ లవ్ టు టీచ్ అనమాట. ప్రీచింగ్ కంటే ప్రసంగికులేమో లేదా లెక్చరర్స్ గారేమో ప్రీచ్ చేసేస్తారు. నాకేమో టీచింగే ఇష్టం. అంటే అందరూ నా ఇంకా చూడాలని నేను క్లాసులు వేయాలనుకుంటాను, అదే అలవాటు అయింది. నేను ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు మా ఊర్లో పాస్టర్ గారు ఆయన విసన్నపేటలో చేసేవాళ్ళు. ప్రస్తుతం డేనరీ చైర్మన్ ప్రతిపాడు రెవరెండ్ చేబ్రోలు సతీష్ అయ్య గారు వాళ్ళ ఇంట్లో 1 సంవత్సరం ఉన్నా. అప్పటి నుంచి నేను వాక్యం చెప్తున్నా, సుమారు 15 సంవత్సరాల నుంచి. అప్పుడు ఆయన ఒక సలహా అడిగా, అయ్యగారు స్కూల్లో పాఠాలు చెప్పడం బాగా అలవాటు అయిపోయింది, వాక్యం చెప్పేటప్పుడు కూడా అదే అలవాటు అవుతుంది, మరి నా ఇంకా చూడకోకుండా ఉన్నప్పుడు నేను ఎలా వాక్యం చెప్పాలో ఒక సలహా ఇవ్వు అన్నా. ఆయన అన్నాడు, పని చేయరా మాస్టరు, నువ్వు నీ అంక ఎవరు చూడకోకుండా వాక్యం ఏంటంటే నువ్వు కిటికీలు అంక చూసి చెప్పే అన్నాడు. ఆ సలహా ఇచ్చి 10 సంవత్సరాలు అయింది, కానీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా కిటికీలు అంక చూసి చెప్పడం అలవాటు లేదు. అంటే సరదాగా చెప్తున్నాను అంతే. మీ అందరి అటెన్షన్ నా మీద ఉంటే చాలు, దేవుని యొక్క నడిపింపుని బట్టి ముందుకెళ్దాం. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యము మనల్ని ఎలా ఇన్స్పైర్ చేస్తుందో అక్కడ సంఘటన చూసిన తర్వాత మనం ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ బాప్తిస్మా ఇచ్చి యోహాను జననము గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మరియా గాబ్రియేలు దూత వచ్చి మరియకు చెప్పిన తర్వాత విషయం, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు, అతనికి యేసు అని పేరు పెడతావు అని చెప్పినప్పుడు, ఒక కన్యక చిన్నది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ కట్టడలు నియమ నిబంధనలను బట్టి ఈ విషయాన్ని చెప్పుకోవడానికి భయపడిన అమ్మాయి, ఆమెను ఇన్స్పైర్ చేయడానికి, ఆమె ఈ కార్యక్రమాన్ని నమ్మటానికి గాబ్రియేలు దూతే ఫస్ట్ ఏం చెప్పిందంటే, నువ్వు ఇది నమ్మాలంటే ఇంకోటి చెప్తున్నా నీకు, నీ బంధువురాలకు ఎలిజబెత్ వృద్ధాప్యమందు ఆమె కూడా గర్భము ధరించింది. అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే ఒక చిన్న కుమార్తె, ఇశ్రాయేలు కుమార్తె, దేవదూత ఆమెకు కనపడటం అనేది ఒక ఫస్ట్ టైం. దేవదూత చెప్పిన మాటలు నమ్మటం అనేది ఫస్ట్ టైం. అది ఆమె అంగీకరించడం అనేది ఫస్ట్ టైం. అంగీకరించిన దానికి, నీ ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు కలుగునుగాక అని అనటానికి, ఆమె మాట అంటాను వేరు, ఇన్స్పైర్ అవటం వేరు. కాబట్టి గాబ్రియేలు దూత మొట్టమొదట ఏం చెప్పిందంటే, ఇదే కాదు, నీ అద్భుతమే కాదు, ఈ అద్భుతమే, నేను పురుషుని ఎరగని దానినే అని అంది కదా, ఇది ఒక అద్భుతమే. కానీ ఇంకొక అద్భుతాన్ని గాబ్రియేలు దూత ఆమెకి ఏం చెప్పిందంటే, నీ బంధువురాలకు ఎలిజబెత్ వృద్ధాప్యమందు ఒక గర్భము ధరించింది. అంతేకాదు, నెల కూడా చెప్పేసి 6వ నెల. ఈ విషయం అసలు ఎంత బాగుందంటే, ఈమె గబగబా ఆ ఇంటికి వెళ్ళింది అని చదివాం. జకరియా ఇంటికి వెళ్ళింది, మరియా వెళ్ళింది, అక్కడ ఎలిజబెత్ను చూసింది. అక్కడ వాక్యాన్ని ఒకసారి చదువుదాం మనం, దాన్ని చూసిన తర్వాత ఒకసారి చూద్దాం. లోకా రాసిన సువార్త, పరిశుద్ధ లోకా రాసిన సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. ఆ దినముల యందు మరియా లేచి యోధా ప్రదేశంలోని కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియా యొక్క వందనం వచ్చిన వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసి, అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదే బిగ్గరగా ఇట్లా. మరియా ఎలిజబెత్కు వందన వచనం చేసింది. ఈ వందన వచనం ఆమె చెవి పడగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసింది. 1. 2వది, ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొనినది.
అసలు ఈ ఈ ఒక్క మాట, ఆ వందన వచనం అనే ఒక్క మాట అనేక క్రియలను తీసుకొచ్చింది అక్కడ. ఒకటేమో ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసేటట్టు చేసింది. ఇంకొకటేమో ఆమె పరిశుద్ధాత్మను పొందుకొని మరియ గురించి ప్రవచనం చెప్పడానికి ఉపయోగపడింది. ఏంటి అంత ఇన్స్పైర్ చేసిన వందనం వచ్చిన ఏంటి? ఎలా చెప్తాం మనం వందనాలు? వందనం వచ్చిన మనం ఉంది కదా, అదేదో మాట. అది వందనం వచ్చిన ఎలా చెప్తాం మనం? ఎలా ఉంది, ఎలా అయిందో మనం ఒకసారి చూద్దాం. అది ఒకసారి ఆలోచించాలి. వందనాలు ఎలా చెప్తాం మనం? రెండు చేతులు. ఇప్పుడు వందనాలు అంటే రెండు చేతులు అసలు తగ్గిపోయింది. వందనాలు ఎట్లా అయిపోయింది. ఇప్పుడు మెడ ఊపితే ఒక వందనం చెప్పినట్టే. ఫోన్ చూసుకుంటూ మెడ ఊపితే చాలు వందనం చెప్పినట్టే. అసలు ఎలాంటి వందనము మరియ ఎలిజబెత్ దగ్గర చెప్పింది. ఆ వందన వచనము వినగానే ఈమెలో రెండు గొప్ప విషయాలు ఎలా జరిగినాయి అన్నది మనం చూద్దాం. బైబిల్ నేను కొద్దిగా స్టడీ చేసి తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే, ఒక వచనాన్ని మనం యేసుప్రభు దగ్గర చూసినప్పుడు యేసుప్రభు వారు చాలామంది భోజనానికి పిలిచారు. ఒక పరిసేయుడు యేసుప్రభు వారిని భోజనానికి పిలిచినప్పుడు ఆయన ఏం పట్టించుకోవాలి. అప్పుడు యేసుప్రభు వారే చెప్తున్నాడు. పాపాత్మరాలైన స్త్రీ ఆయన కాళ్ళు కడిగేటప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే, ఆయన వచ్చాడు, సీమోను నేను ఇంటికి వచ్చినప్పుడు కడుక్కోవడానికి నీవు నీళ్ళు ఇవ్వలేదు, నూనెతో నా తల అంటలేదు, నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకోలేదు. అంటే యేసుప్రభు వారు అంటే నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు ఈ మూడు చేయలేదు అని అన్నాడు. కాబట్టి ఆ రోజులో ఉన్న కష్టం లేదా ఆ రోజులో ఉన్నటువంటి ఆచారం కానీ లేదా పద్ధతి కానీ ఏమై ఉండొచ్చు అంటే, ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కడుక్కోవడానికి మనోళ్ళు ఒకప్పుడు ఒక బకెట్ ఒక మగ్గు ఉండేది అందరి ఇళ్ళలో బయట. ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే వెళ్ళి కడుగుని వెళ్ళాలి, లేదా ముందు నీళ్ళు తర్వాత టవల్ ఇవ్వాలి. అలా చేసేవాళ్ళం. పాత యోధా సాంప్రదాయం ప్రకారం ఎలాగ జరిగి ఉండొచ్చు. మొట్టమొదట మరియా కాళ్ళు కడుక్కొని ఉండొచ్చు. ఎండలో పడి లేదా గాడిదల మీదే ప్రయాణం కాబట్టి ఎండలో పడి వచ్చి ఉంటుంది కాబట్టి నూనెతో తల అంటూ ఉండొచ్చు. మూడోది ఏం చేసి ఉండాలి? హత్తుకొని కౌగులించుకొని ఆహ్వానించటం. చూడండి, ఈ విషయంలో చూడండి, ఒక మరియా ఎలిజబెత్ ఇద్దరు ఆమె కాళ్ళు కనుక్కున్న తర్వాత నూనెతో ఆమె తల అంటిన తర్వాత ఆమె కౌగిలించుకున్న తర్వాత అప్పుడు చెప్పుంటుంది వందనం వచనం. ఏంటి ఆ వందనం వచనం? ఏమై ఉంటుంది? ఎలిజబెత్ మా అమ్మ వందనాలు ఉందా? ఎందుకంటే వయసు పెద్దది కాబట్టి నేను అంటున్నా సరదాగా. ఇవి చిన్న అమ్మాయి, ఆమెనేమో పెద్ద అమ్మాయి. అప్పటికి ఆయనకి జకరియాకి 80 సంవత్సరాల పైన ఉన్నాయి. మా అమ్మ వందనాలు అన్న అందంగానే శిశువు గంతులు వేసేసాడా? ఏదో ఇన్స్పైర్ చేసింది వాళ్ళిద్దరిని. ఏమి చేసి ఉంటుంది నేను చెప్తాను చూడండి. ఎంత బాగుంటుంది అంటే, ఇది మరియా ఎలిజబెత్ ఒకరినొకరు కౌగిలించుకున్నప్పుడు ఒకరి గర్భం ఒకరికి ఎదురైంది. ఒక మాట వినపడేటట్టు చెప్పింది ఆమె. మరియా యొక్క వందన వచనం, ఇది ఎలిజబెత్ యొక్క వందన వచనం కాదు. అంటే ఎలిజబెత్లో జరిగినటువంటి కార్యము ఎలిజబెత్ మరియకి చెప్పినప్పుడు కాదు, ఇది మరియా ఎలిజబెత్కు చెప్పినప్పుడు జరిగింది. ఏం చెప్పింది మరియా? గాబ్రియేలు ఏదైతే చెప్పిందో అది చెప్పింది. గాబ్రియేలు చెప్పిన విషయం మరియా ఇంకెవ్వరికి చెప్పలేదు. కారణం ఏంటంటే అందరికి తెలుసు. ఎవరైనా పెళ్ళి ఉన్న అమ్మాయి నేను గర్భవతినంటే ఎవరైనా ఊరుకుంటారా? అసలు ఆ రోజుల్లో అది చల్లదు, అంత భయపడేటువంటిది అది. ఆ కార్యం ఎవరికి చెప్పలేదు. ఆమె యేసు అనే పేరు పెడతావన్న పేరు కూడా ఆమె మనసులోనే ఉంచుకుంది. మరి యేసేపు అన్న చెప్తాడా? ఆయనే చెప్పడు. అంటే పరలోకము నుండి గాబ్రియేలు దూత నేను వచ్చానని చెప్పినటువంటి ఆ యొక్క శుభవర్తమానం ఏదైతే ఉందో, ఫస్ట్ మెసేజ్ పరలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి తీసుకొచ్చిన ఆ మెసేజ్ గాబ్రియేలు మరియకి చెప్తే, మరియా ఎక్కడన్నా ఉపయోగించిందా అని అంటే ఎలిజబెత్ దగ్గరే ఉపయోగించింది. ఎక్కడ ఉపయోగించింది? ఏమిటా శుభవర్తమానం? అప్పుడే చెప్పిందంట. అంటే ఒక ఆయన ఏమంటా అంటే, పరలోకము నుండి గాబ్రియేలు తీసుకుని వచ్చినటువంటి ఆ శుభవర్తమానము ఏదైతే యేసు అనేటువంటి పేరుందో,
మొట్టమొదటి భూమి మీద మానవుని పెదవుల ద్వారా వచ్చినటువంటి సన్నివేశం ఏదన్నా ఉందా అంటే ఎలిజబెత్ మరియలు కలుసుకున్నప్పుడే అన్నాడు. అర్థమైందా? యేసు అనే పేరు మీరు పెడతారు, పరిశుద్ధాత్మను కమ్ముకుంటుంది, గాబ్రియల్ వచ్చి విషయం చెప్పాడన్నటువంటి ఆ పేరు ఎప్పుడైతే ఆమె చెవిన పడిందో ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులేసి, అది ఒక ఇన్స్పైర్ చేసింది. ఆ మాట అంత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఆమెనే కాదు, గర్భములో ఉన్న శిశువును కూడా తీసుకొచ్చింది. అంటే దేవుని యొక్క మాటలో ఎంత శక్తి ఉంటుందా, ఎంత క్రియ కలిగినది ఉంటుందా. గర్భంలోని శిశువు కూడా గంతులు వేయగలిగినటువంటి ఆయన కూడా వింటారా? చూడండి ఎలా ఇన్స్పైర్ చేసిందో దేవుని యొక్క వాక్యం. అప్పుడే అంది, అసలు ఈమె చెప్పిన మాట మైక్లో అసలు RCM చర్చిలో అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 16 సార్లు 20 సార్లు చెప్తే 54 సార్లు ఎన్నిసార్లు చెప్పాలంటే ఒకళ్ళు అన్నారు నాకు. ఏమని? స్త్రీల్లో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదం. ఈ మాట ఆమెను ఇన్స్పైర్ చేసింది. ఆమెనే కాదు, ఆమె గర్భంలోని శిశువును కూడా ఇన్స్పైర్ చేసింది, ప్రభావవంతంగా చేసింది. కొన్ని మాటలు మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి. అవి కేవలము దేవుని గురించిన మాటలైతేనే ఇన్స్పైర్ చేయాలి. ఏదైనా ఒక ఇద్దరు స్త్రీలు కూర్చునంటే ఎవరి గురించి మాట్లాడతారంట? అది మూడో వ్యక్తి గురించి. అంటే ఒక స్త్రీయే చెప్పింది కాబట్టి దానికి 100% కరెక్టే అని. ఒక మరియా, ఒక ఎలిజబెత్ దేవుని యొక్క వాక్యము గురించే మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ కన్వర్సేషన్ బాగుంది, వారి యొక్క ఐక్యత బాగుంది, వారిలో ఉన్నటువంటి మార్పులు కూడా చాలా బాగున్నాయి. వారు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే ఈ ప్రవచనాలు చెప్పడం కూడా బాగుంది. కాబట్టి మనం ఎప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క మాటలు. ఎందుకు బాప్తిసం ఇచ్చి యోహానే ఇంపార్టెంట్ అంటే ఆయన జీవితంలో ఆయన కూడా యేసు ప్రభువులాగా వాగ్దానం చేయబడినటువంటి కుమారుడే. యేసు ప్రభువుని పరిచయం చేసేటువంటి గొప్ప భాగ్యము కానీ గొప్ప పని కానీ ఎవరికన్నా ఉందంటే అది ఆయనకే. బాప్తిసం ఇచ్చి యోహానే యేసు ప్రభువుని పరిచయం చేయాలి, ఇంకెవ్వరు ఆ పని చేయలేరు, మరియా కూడా చేయలేదు. కారణం ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఎక్కడి నుంచి పంపబడ్డాడని ఉంది? తర్వాత వచనం. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు, అంటే అక్కడ పదం ఉంది చూసారా, అతని మూలముగా అందరూ, అతని మూలముగా. అందుకే యేసుప్రభువుని ఆయన వచ్చి బాప్తిసం యేసుప్రభుకి ఇచ్చి ఆయన యేసుప్రభు గురించి చెప్పేంత వరకు యేసుప్రభు మినిస్ట్రీ స్టార్ట్ అవ్వాలి. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క జననము గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ప్రత్యేకంగా. దేవుని యొక్క వాక్యాన్ని ఇన్స్పైర్ చేస్తూ ఫస్ట్ పరిచయం చేయాల్సిన ఆయన ఎవరన్నా ఉన్నారంటే, ప్రతి మనుషులు నమ్మునట్లు చేయగలిగిన వాళ్ళని ఎవరు ఉన్నారంటే ఆయన బాప్తిసం ఇచ్చు యోహాను. ఆయన వచ్చి పరిచయం చేయాలి. ఈయన వాగ్దానం చేయబడినటువంటి కుమారుడు. మీరు పాత నిబంధన చూస్తే మలాకీ గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఆఖరి 4 వచనాల్లో ఒక వాగ్దానం ఉంది. చూడండి, ఎవరిని పంపుతా అన్న వాగ్దానము. మన మలాకీ గ్రంథము 4వ అధ్యాయము, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. ఎవరిని పంపుతానంటున్నాడు?
ఏలియాను పంపుతాను. ఎవరు పంపుతున్నారు? దేవుడు పంపుతున్నారు. ఎవరి దగ్గరికి పంపుతున్నారు? మన దగ్గరికి పంపుతున్నారు. ఏలియా వస్తాడని ఉంది. 6వ వచనంలో, నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును. ఏలియా వచ్చి 2 చెయ్యాలి ఇక్కడ. ఒకటి, తండ్రుల హృదయమును పిల్లలు ఫస్ట్, తర్వాత పిల్లల హృదయమును తండ్రుల వైపు తిప్పాలి. ఈ 2 చేయాలి. ఏలియా రావాలి. ఏలియా వస్తాడన్న వాగ్దానం ఉంది కాబట్టి యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా యేసుప్రభు వారు వాక్యం చెప్తూ ఉంటుంటే, ఈయనే మెస్సియా అని ప్రజలందరూ నమ్ముతూ ఉంటుంటే, ప్యారలల్గా మీటింగులు పెట్టి పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, మెస్సియా అప్పుడే రాడు, ఆయనకన్నా ముందు ఏలియా రావాలా అంటున్నారు. అర్థమైందా నేను చెప్పింది? ఈయన మెస్సియా కాదు, మెస్సియా రాకమునుపు ఏలియా రావాలని చెప్తున్నారు. శిష్యులు కూడా యేసు ప్రభువుని ఒకసారి అడిగారు. రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరం చెందిన తర్వాత, ఆయన ప్రకాశవంతంగా మారిపోయిన తర్వాత ఈ శిష్యులు 3 చూశారు. పేతురు, యోహాను, యాకోబు. పేతురు అన్నాడు యేసు ప్రభువుని పట్టుకొని, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, ఇక్కడ 3 పర్ణశాలలో కడదాం. ఎవరెవరికి అన్నాడు? నీకు, మోషేకి, ఏలియాకు ఒకటి కడదాం అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అప్పుడు ఒక మేఘం వచ్చింది. అప్పుడు మేఘం వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన చెప్పేది ముందు మీరు ఏనండి, మీరు ఏది చేయవాకండి అన్నాడు. అప్పుడు వీళ్ళు బోరలాగా కింద పడ్డారు. లేచిన తర్వాత యేసు ప్రభు అని అన్నాడు, ఇదిగో మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేగాలన్నాడు. అప్పుడు శిష్యులు ఈ 3 అన్నారు, అయ్యా మరి శాస్త్రులు పరిసయ్యులు ఏలియా ముందుగా రావాలని చెప్తున్నారు కదా అని అంటే, యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఆయన వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు అన్నాడు. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. అంటే ఒక ఆయన ఏలియా వచ్చాడు, ఆయనకి ఏం చేయాలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏలియా పక్షాన వాడు చేశారు, ఆయన చనిపోయాడు అన్న సంగతి జరిగింది పోయిందని యేసు ప్రభు చెప్తున్నాడు, కానీ జరగలేదు, ఇంకా వస్తారని చెప్పి వీళ్ళ ప్రసంగాలు ఉన్నాయి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈయనే ఏలియా అన్న సంగతి వీళ్ళకి గుర్తొచ్చింది. అంటే మనం అక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తే, యేసు ప్రభు రాకమునుపు ఏలియా రావాలి, ఏలియా తండ్రుల హృదయం పిల్లల వైపుకి తిప్పాలి, పిల్లల హృదయం తండ్రుల వైపుకి తిప్పాలన్నప్పుడు ఈయన ఏలియానా కాదా? ఏలియా ఆత్మ కలిగిన వాడే. మనం లోకాసు వార్త చూడండి ఒకసారి. లోకాసు వార్త 1వ అధ్యాయము, గాబ్రియేలు దూత జకర్యాతో మాట్లాడిన మాటల విషయాల్లో బాప్తిస్మా ఇచ్చే యోహాను గురించి 17వ వచనం, మరియు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును. ఇప్పుడు బాప్తిస్మా ఇచ్చే యోహానులో ఉన్నటువంటి ఆత్మ ఏంటో చెప్పండి. దీని ప్రకారం ఎవరి ఆత్మ? ఏలియా ఆత్మ. ఏలియా ఆత్మ మలాకి గ్రంథంలో ఎన్ని కార్యాలు చేయాలి? 2 పనులు చేయాలి. తండ్రుల హృదయము పిల్లల వైపు తిప్పాలి, పిల్లల హృదయం తండ్రుల వైపు తిప్పాలి. మరి ఏలియా ఆత్మతో వచ్చిన ఆయన బాప్తిస్మా ఇచ్చే యోహానుని చదివాం. ఆయన గురించి గాబ్రియేలు జకర్యాకి ఏం చెప్తుందంటే, తండ్రుల హృదయమును పిల్లల వైపుకు తిప్పుతాడని ఉంది. మరి ఇంకొకటి ఉందిగా, ఏంటిది అది? మా చేసాడినా అంటే చూడండి. అంటే ఏలియా గురించి మన మొదటి పాఠం ఏలియా గురించి ఉండాలి. ఏలియా యొక్క ఆత్మ 5 సార్లు ఉపయోగపడుతుంది బైబిల్. మొట్టమొదట ఏలియా, ఎలీషా అన్నాడు, నీ మీద ఏదైతే ఆత్మ ఉందో నాకు 2 పాళ్ళు కావాలన్నాడు. అంటే అది మళ్ళీ దేని మీదకి వచ్చింది? ఎలీషా మీదకి వచ్చింది రెండోసారి. ఇప్పుడు అదే ఏలియా ఆత్మను తండ్రుల హృదయం పిల్లల వైపుకు, పిల్లల హృదయం తండ్రుల వైపుకు తిప్పుతాను అన్నాడు కదా. బాప్తిస్మా ఇచ్చే యోహానులో 3వసారి పనిచేస్తుంది. అది తండ్రుల హృదయమును పిల్లల వైపుకి తిప్పుతుంది. పిల్లల హృదయం తండ్రుల వైపుకి తిప్పేది ఇంకా రాలా.
దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆయన ప్రభు యొక్క దేశమును చెప్పింపకుండునట్లు ఏలియా ఆత్మను మీ దగ్గరకు పంపుతాను, ఏలియాని పంపుతాను అన్నాడు కదా. అంటే యేసుప్రభు యొక్క మొదటి రాకడ ముందు ఏలియా యొక్క ఆత్మ ఎలా వచ్చి దాని గురించి చెప్పిందో, రెండవ రాకడ ముందు కూడా ఏలియా యొక్క ఆత్మ పనిచేస్తుంది. అది మనం గమనించుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. ఇప్పుడు మనం తండ్రుల హృదయమును పిల్లల వైపుకి తిప్పేటువంటి బాప్తీసమిచ్చి యోహాను గురించి, ఆయన ఇన్స్పైరేషన్ గురించి మనం చూసుకుంటున్నాం. ఆయన గర్భంలోనే ఉన్నప్పుడే ఆ శుభవచనం వినంగానే ఏం చేశాడు? ఈయన గంతులు వేస్తున్నాడు. ఇప్పుడు నిజంగా యేసుప్రభువుని బాప్తీసమిచ్చి యోహాను ఎన్నిసార్లు చూశాడు జీవితంలో? బైబిల్ ప్రకారం, బైబిల్ చదువుతున్నాం కదా మనం, ఎన్నిసార్లు చూసి ఉండొచ్చు? చూడటం అయితే ఒకసారి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒకరికొకరు ఎదురయ్యారు దగ్గరగా, చూడకనప్పుడు. చూసినప్పుడు 30 సంవత్సరాల వ్యక్తులు అయిపోయారు ఇద్దరు. ఈయనకి 30 సంవత్సరాలు అయితే యేసుప్రభుకి సుమారు 30 సంవత్సరాలు అప్పుడు ఆయన వాక్యాన్ని బోధించి, ఈయన ఒక 6 నెలలు పెద్దోడు కాబట్టి ఒక 6 నెలలు పెద్దోడు. 30 సంవత్సరాలు 6 నెలలు ఉన్నటువంటి బాప్తీసమిచ్చి యోహాను 30 సంవత్సరాల తర్వాత ఆయన యేసుప్రభువుని కనిపెట్టాలంటే నీకు తెలుసా అంటే తెలియదు. నేను కనుక్కోవాలంటే ఎట్లా? మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం చదవండి, దాంట్లో ఉంటుంది ఆయనను నేను ఎరుగను అన్నాడు. మరి ఎరగని ఆయన ఎలా గుర్తుపడతామంటే, నీళ్లలోనికి నన్ను బాప్తీసమిచ్చుటవాడుకు పంపినవాడు ఎవని మీద ఆత్మ దిగి వచ్చుట చూతువో ఆయనే అని నాకు చెప్పాడని అన్నాడు. అంటే 2 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఒకసారి అమ్మ, 1వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 31వ వచనం. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తీసమిచ్చుచూ వచ్చితే, నేను నీళ్లలో బాప్తీసమిచ్చుచూ వస్తాను. ఆయన ప్రత్యక్షం అవటానికి అంటే బయటికి రావటానికి. ప్రత్యక్షపరచడం అంటే ఏంటి? బయటికి చూపించటం, మెస్సియాని బయటికి చూపించటం. తర్వాత వచ్చిన చూడండి 33, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తీసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసమిచ్చువాడని నాతో యోహాను చెప్పే మాటలు, బాప్తీసమిచ్చి యోహాను చెప్పే మాటలు ఏంటంటే, నేను ఆయన ఎవరో నాకు తెలియదు. అసలు ఈయన డ్యూటీ ఏంటంటే యేసుప్రభుని పరిచయం చేయాలి, యేసుప్రభుని బహిర్గతం చేయాలి, యేసుప్రభుని చూపించాలి. ఇదిగో దేవుడు మనకిచ్చిన రక్షణని చూపించాలి, ఈయన కనిపెట్టాలి. నీకు తెలుసా అంటే నాకు తెలియదు. మరి ఏం చేయాలి? నీళ్ళల్లో బాప్తీసం ఇవ్వు అన్నాడు. నేను నీళ్ళల్లో బాప్తీసం ఇస్తున్నాను. అసలు బాప్తీసం ఇచ్చి యోహాను ఎందుకు బాప్తీసం ఇస్తున్నాడంటే యేసు ప్రభువుని కనుక్కోవటం కోసం ఇస్తున్నాడు. నీవు ఎవరి మీద ఆత్మ దిగివచ్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చేవాడని నువ్వు కనిపెడతావు అన్నాడు దేవుడు యోహానుతో. కాబట్టి నీళ్ళల్లో బాప్తీసం ఇస్తున్నాడు. అసలు నాకు తెలిసి ఆయన అక్కడ యేసు ప్రభుతో ఆపేసి ఉంటాడు. యోహాను శిష్యులు ఇచ్చారని ఉంది. యోహాను శిష్యులు చాలామందికి బాప్తీసం ఇచ్చారు, కానీ యేసు ప్రభువుతో ఆఖరు అనుకుంటున్నాను నేను. బైబిల్లో ఇంకా తర్వాత యోహాను ఇచ్చినట్టు లేదు. ప్రత్యక్షపరచడానికి, ప్రజలందరికీ తెలపడానికి నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నాడు. నాకు తెలిసి ఏం చేయాలి? ఆయన నీళ్ళలో బాప్తీసం ఇస్తాడు, ఈయన మీద ఆత్మ దిగుతుందా లేదా అని చూస్తాడు. ఒక పర్సన్ వస్తాడు, 2వ పర్సన్ వస్తాడు, 3వ పర్సన్ వస్తాడు. ఈయన బాప్తీసం ఇచ్చి ఈయన మీద పరిశుద్ధాత్మ పౌరం వల్లే వస్తుందా లేదా అని చూస్తాడు. అప్పుడు వరకు ఇస్తానే ఉంటాడు. ఇచ్చాడు. ఒకరోజు యేసు ప్రభువే వచ్చాడు. చూడండి, తోమాతో యేసు ప్రభు అన్న మాట గుర్తొస్తుంది ఇక్కడ. చూసి నమ్మిన వారి కంటే, అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మాట వింటేనే గంతులేశాడు. ఎదురుగా యేసు ప్రభు ఉన్నప్పుడు ఈయనే ఆయనని కనిపెట్టలేకపోయాడు. యేసు ప్రభు ఎంత సింపుల్గా ఉన్నాడు చూశారు అసలు.
మనం మనం ఎప్పుడు దేవుడు మనకు కనపడాలని ప్రార్థన చేయవాకండి. కనపడితే నమ్మం. నేను చెప్తున్నాను కాదు. ఎందుకంటే వాక్యము విన్నప్పుడు గర్భంలోని శిశువుగా ఉండి గంతులేశాడు, కానీ వాక్యాన్ని చూస్తున్నప్పుడు మాత్రం ఈయన ఆయనను గుర్తుపట్టలేకపోతున్నాడు. అసలు బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి బాప్తిజం తీసుకుంటా వచ్చిన వాళ్ళందరం ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? పాపాలు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? పాప క్షమాపణ నిమిత్తం నీళ్ళలో బాప్తిజం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, బలవంతుడు, నేను ఆయన చెప్పుల వారును ఇప్పటికైనను యోగ్యుడను కాను. ఆయనే శక్తివంతుడు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇస్తాడు. మరి ఆయన తెలుసా అంటే తెలియదు. నన్ను బాప్తిజం ఇవ్వడానికి పంపిన ఆయన ఎవరి మీద ఆత్మ దిగువచ్చుడు చూతువో ఆయన ఈయన నాకు చెప్పాడు కాబట్టి నేను ఎత్తున్నాను అన్నాడు. ఎవరెవరు వస్తున్నారంటే సుంకరులు, పాపులు, పోలీసులు, రక్షక బొట్లు వాళ్ళందరూ వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు బాప్తిజం తీసుకోవడం చూస్తే ఈయన కోపం వచ్చేసింది. అందరూ అబ్రహాము పిల్లలని మీరు అనుకోవాకండి, గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది, మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి కూడా యోహానికి ఏం చెప్పాలి? పాపాలు ఏమన్నా ఉంటే చెప్పాలి, తర్వాత బాప్తిజం తీసుకోవాలి. మరి యేసుప్రభు ఏమన్నా చెప్పాడా? చెప్పగలుగుతాడా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా చెప్పగలడా అన్నాడు. అప్పుడే ప్రవక్త కాబట్టి యేసుప్రభుని చూస్తూ ఉన్నాడు. ఈయనేమి చెప్పట్లా. ప్రవక్తకి ఒక కన్ను ఉంటుంది. ఏంటంటే అసలు దాని వెనకాల ఏం జరిగిందో చెప్పేస్తా. పైగా ఏ ఆత్మ కలిగిన ఆయన? ఏలియా ఆత్మ కలిగిన ఆయన. అంటే అక్కడికి వెళ్ళకముందే ఇక్కడ ఏముందో కూడా తెలుసుకోవాల్సి. అప్పుడు అన్నాడు, నేను నీతో బాప్తిజం తీసుకోవాల్సి ఉండగా నువ్వు నాతో బాప్తిజం తీసుకుంటావా అన్నాడు. ఇప్పటికి లేఖనం నెరవేరినట్లు ఇలా కానీ అన్నాడు యేసుప్రభు. బాప్తిజం ఇచ్చేశాడు, పరిశుద్ధాత్మ రావటం చూశాడు. అప్పుడు అంటున్నాడు తాను ఉన్న ఇద్దరు శిష్యులతో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల పరిచయం చేశాడు. దేవునామనికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు యోహానికి శిష్యులుగా ఉన్న ఇద్దరు యేసు ప్రభువుని వెంబడించి ఆయన వెనకాల వెళ్ళారు. ఫస్ట్ ఇద్దరు శిష్యులు ఎవరి శిష్యులు అంటే యోహాని యొక్క శిష్యులే. ఈయన శిష్యుల్ని ఆయన శిష్యులుగా పంపాడు. వాళ్ళు వెళ్ళారు, చూడమన్నారు. యేసుప్రభు వారు ఆయన వెనకాల వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు అన్నారు. ప్రభు అయ్యా నీవు ఎక్కడ ఉంటావు అని అడిగారు. వచ్చి చూడండి అన్నాడు ఆయన. ఎవరు? వచ్చి చూడండి అన్నాడు. అప్పటి నుంచి ఆ ఇద్దరు అక్కడే ఉన్నారు. కాబట్టి బాప్తిజం ఇచ్చి యోహాను మొట్టమొదట క్రీస్తును శిష్యులకు పరిచయం చేశాడు, ఇన్స్పైర్ చేశాడు. వాక్యమును బట్టి ఆయన ఏం చేశారంటే దైవావేశమును బట్టి ఆయన వెంబడించేటట్టు చేయగలిగాడు. కానీ జైల్లో పెట్టాడు హేరోదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాడు వాక్యం. హేరోదు కూడా ఒకసారి వినాలని దగ్గరికి పిలుచుకున్నాడు. ఇప్పుడు ఇది భలే ఉంటుంది విచిత్రంగా. ఈయనేమో చాలామంది నాకు తెలిసి ఈయనకి రెవెన్యూ బాగా వచ్చి ఉంటుంది. ఎందుకని? యోహాను దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరంటే సుంకరులు, అంటే ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు, పోలీసులు వస్తున్నారు. ట్యాక్స్ పెరిగి ఉంటుంది. పెరగటం అంటే ఎవరు లంచాలు తీసుకోవట్లేదుగా, పెరిగింది. ఎందుకు పెరిగింది గవర్నమెంట్ అంటే? ఎవరో ఒక ఆయన వస్తున్నాడంటే బాప్తిజం ఇచ్చి యోహాను వాక్యం చెప్తున్నాడు, మారండి, ఇట్లాంటి తప్పులు చేయవాకండి అంటున్నాడు. మనకి రెవెన్యూ ఏమైంది? ఎవరో నన్ను కూడా పిలిస్తే బాగుంది, మనం ఒకసారి పిలుద్దాం, అక్కడక్కడికి ఎందుకు మన ఇంటికే పిలిపించు అన్నాడు. ఒకరోజు వాక్యం పెట్టారు, ఇంట్లోనే గుడికి పెట్టారు. ఈయన వచ్చాడు, వాక్యం చెప్తే ఏమన్నాడు? హేరోదు మీ తమ్ముడైన పిలుపు భార్యను ఉంచుకోవటం మంచిది కాదు అన్నాడు. అందరి ముందు ఆయన ముందు ఉన్నది ఉన్నట్టు ఇన్స్పైర్, మామూలుగా భయపడ్డాడు. తన భార్య ఏం చేసింది అందరికీ తెలిసిందే. యోహాను తల నాకు
కావాలని కుమార్తె ద్వారా అడిగించింది. ఏలియా ఎవరితో భయపడ్డాడు? రాజుతోనా రాణితోనా? ఏలియా పారిపోయాడు కదా. ఎవరిని బట్టి పారిపోయాడు? ఫస్ట్ యెజబెల్ రాణిని బట్టి పారిపోయాడు. మళ్ళీ అదే ఆత్మ కలిగిన ఆయన వచ్చినప్పుడు అది నువ్వు చేసిన తప్పని మొహం మీదే చెప్పేశాడు. దేవుని యొక్క వాక్యం అలా నిజంగా అప్పుడే మారు మనసు పొందితే, నేను చేసింది తప్పు అని తెలుసుకుని ఒప్పుకుంటే, అదే కదా మనం వచ్చి చదివింది ఏంటిది? ఆరాధనలు ఏం చదువుకున్నాం? నీ ఆజ్ఞలను మీరితిమి, మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి అని ఒక రియలైజేషన్. మనకి వాక్యం ఇన్స్పైర్ చేయాలి మనల్ని. ఏ రోజుకి అవకాశం వచ్చింది, కానీ ఏం చేశాడంటే అది ఎలా ఇన్స్పైర్ అవ్వాలి. కొంతమంది మాత్రమే అయ్యారు. ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను జైల్లో వేయబడ్డాడు. అడవుల్లో తిరిగి ఆయన, అడవి తేనెయు మిడతలు మాత్రమే తినే ఆయన జైల్లో ఏమిస్తారు? నాకు తెలిసి రాగి జావి ఇచ్చి ఉంటారు, ఏదో జావి ఇచ్చి ఉంటారు. దాని వెనక చూస్తున్నాడు, తాగుతున్నాడు. ఈయన ఎవరిని పరిచయం చేయడానికి వచ్చాడు? యేసు ప్రభుని పరిచయం చేయడానికి. యేసు ప్రభుని పరిచయం చేశాడు. కానీ ఆయనకు ఒకటి ఉంది, నేను ఈ జైల్లో ఉన్నప్పుడు నేను పరిచయం చేసిన ఆయన ఒకసారి నన్ను వచ్చి విడిపించడా అని ఉంది. తన శిష్యులను పంపాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఏమన్నా అంటే, రాబోవాడు నీవేనా, మరి ఒకని కొరకు మేము కనిపెట్టాలా అని బాప్తిస్మ ఇచ్చి యోహానే యేసు ప్రభువు గురించి అడగడానికి 2 శిష్యులను పంపాడు. చూడండి ఎట్లా అయిపోయిందో చూడండి. యేసు ప్రభువుని పరిచయం చేయడానికి ఇతని మూలముగా అందరూ విశ్వసించినట్లు ఉండాల్సినటువంటి బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభువుని పరిచయం చేసి లోకానికి అంతటికీ చెప్పిన తర్వాత, ఈయన జైల్లో పెట్టబడిన తర్వాత, రాబోవాడు నీవేనా, మరి ఒకనుకు మేము కనిపెట్టాలా అని అన్నాడంటే, చూడండి ఒకసారి ఆలోచించండి. ప్రవక్త తల్లి గర్భంలోనే గంతులేసినాడు. వాక్యాన్ని చూసినప్పుడు గుర్తుపట్టలేకుండా ఉన్నటువంటి వ్యక్తి మరలా వాక్యం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యాన్ని పొందుకున్నాడు. యేసు ప్రభు వారి దగ్గరికి యోహాను శిష్యులు వచ్చి, రాబోవాడు నీవేనా, మరి ఒకరి కొరకు మేము కనిపెట్టవలనా అని అడిగాడు అని అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నా అంటే, మీరు పక్కకు జరగండి అన్నాడు. ఒక నుంచోబెట్టాడు. కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, తర్వాత కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. ఈ విషయాలన్నీ చెప్పండి అన్నాడు. చెప్పి చివరిలో ఒక మాట అన్నాడు, నా యందు అభ్యంతర పడని వాడు ధన్యుడని చెప్పండి. ఈ శిష్యులు యోహాను దగ్గరికి వెళ్తున్నారు. జైల్లోకి వెళ్ళి ఈ విషయాలు చెప్పుంటారు. ఏమని? మమ్మల్ని పక్కకు కూర్చోబెట్టాడు, కుంటివారిని బాగు చేశాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, ఇదిగో మేము ఇన్ని కార్యాలు చూసాం, నా యందు అభ్యంతర పడిన వాడు ధన్యుడని చెప్పాడని చెప్పారు. అప్పుడే ఒక వార్త వచ్చింది, యోహాను తల తీసేయడానికి. నీ తల తీసుకుని ప్లేట్లో పెట్టుకుని రమ్మన్నారని ఒకడు వచ్చారు. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యం ఇన్స్పైర్ చేయబడ్డాడో, యేసుప్రభు యొక్క మాట వల్ల, ఇదిగో నన్ను గురించి అభ్యంతర పడని వాడు ధన్యుడు అనే మాట ఎప్పుడైతే విన్నాడో, తీసేసుకో పర్లేదు. ఎప్పుడైతే యోహాను తల కొట్టబడుతుందో అప్పుడే యేసుప్రభు వారు వీళ్ళకి చెప్తున్నాడు, మీరు ఏమి చూడటానికి అక్కడికి వెళ్ళారు? ఏం చూడటానికి వెళ్ళారు? స్త్రీల కనిన కుమారుల్లో బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడు అని చెప్పాడు. దేవునామనికి స్తోత్రం కలుగును. లేడు అని అంటే ఆయన గొప్పడని మనం వదిలేసేవాళ్ళం. కానీ యేసుప్రభు వారు ఇంకో మాట అన్నాడు, అదే మనల్ని ఇప్పుడు ఇన్స్పైర్ చేయాలి. మన అడవులు తిరిగామా? మిడతలు తిన్నామా? తేనె తిన్నామా? ఒంటి రోమములు కట్టుకొని తిరిగామా? లేదు కదా. అమ్మో నేను ఎప్పుడు అలా చేయలేదండి, చక్కగా కూర్చొని ఉన్నాను, మంచి మంచి బట్టలు వేసుకుంటున్నాను. స్త్రీల కన్యల కుమారుల్లో అండి బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పోళ్ళు లేడని యేసుప్రభు అన్నారు. కానీ రెండో మాట ఆయన ఏమన్నాడంటే, పరలోకములోకి వెళ్ళిన అతి చిన్నవాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పోడు అన్నాడు. దేవునామనికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇది ఇన్స్పైర్ చేయాలి మనల్ని, ఇది మనలో ప్రభావాన్ని తీసుకురావాలి. బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే గొప్పోడు భూమి మీద లేదన్నాడు.
కానీ పరలోకములో మిక్కిలి అల్పుడైన వాడు ఈ బాప్తీసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు. ఆ స్థానంలో నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు. ఇది మనల్ని ఇన్స్పైర్ చేయాలి. దైవావేశము వలన ఒక మాట, ఒక క్రియ, క్రిస్మస్ యొక్క సందేశం మరియ ద్వారా ఎలిజబెత్ విన్నప్పుడు ఆమె కూడా పరిశుద్ధాత్మతో నిండుకొనిదే ఒక ఉత్సాహాన్ని, ఒక సంతోషాన్ని. మనకు ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్ తగ్గింది ఏంటో మరి. ఒకప్పుడు క్రిస్మస్ అంటే ఏమీ లేకపోయినా ఆనందం ఉండేది. కరెంటు పోయేది, క్యాండిల్సే ఉండేవి, అయ్యే వెలిగించుకుంటా, మీద కారినా సరే తుడుచుకుంటా, ఊరేగింపుగా వెళ్తూ చిన్న చిన్న డ్రమ్ములు మోగించుకుంటూ ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. సంతోషం లేదు, ఇన్స్పిరేషన్ లేదు. పండుగ వస్తుంది అంతే. ఒక కార్యక్రమాలు చేయాలి కాబట్టి, నడపాలి కాబట్టి నడుతుని అన్నట్టుంది. కానీ నిజంగా ఒక ఆవేశం అంటమే. కరెంటు ఉంటే కరెంటు తీగ ఉంటుంది. ఆవేశం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఆవేశం లేనప్పుడు చొత్తకి అట్టాగా ఉంటుంది. దాంట్లో ఆవేశం ఉన్నప్పుడు పవర్ ఉంటుంది, అది అన్నిటికీ ఉపయోగపడుతుంది. దేవుని యొక్క వాక్యము కూడా అంతే, అది ఆవేశింపజేసేది. అది మనకి అట్లా ఎందుకని డిగ్రేడ్ అయిపోతున్నాం, ఒక పాట పాడినా ఒక ఉత్సాహం ఉండేది. ఇంకెంతవరకు వచ్చేసామంటే ఇక మామూలుగా అలా వింటున్నాం, అలా కూర్చుంటున్నాం అంతే. ఏదో ఒక లోపాన్ని మనం సరిచేసుకోవాలి. దేవుని వాక్యములో పొరపాటు లేదు, దేవుని వాక్యంలో పొరపాటు లేదు. అది మనం ఇవ్వటంలోనూ దాన్ని తీసుకోవటంలోనే ఉంది. మనం దానికి సిద్ధపడి ఉన్నామా లేదా అనే దాని మీదే ఉంది. అది మనల్ని ఇన్స్పైర్ చేయాలి. ఇంకా యోహాను తర్వాత ఇంకా మనకి టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి నేను ముగిస్తాను. ఒక పాఠాన్నే చెప్పాను మీకు, టైం సరిపోయింది. మరి దీన్ని బట్టి ఈ యొక్క వాక్యము మనల్ని ఇన్స్పైర్ చేయాలి. అక్కడ మరియను ఇన్స్పైర్ చేసింది ఎలిజబెత్ను బట్టి, ఎలిజబెత్ను ఇన్స్పైర్ చేసింది మరియను బట్టి. యోహాను యొక్క శిష్యులు ద్వారా యోహాను వారిని, యేసుప్రభుని చూపించే వారిని ఇన్స్పైర్ చేశాడు. యేసుప్రభువే మనల్ని గొప్ప ఇన్స్పైర్ చేశాడు. ఇప్పుడు ఆ మాటలు ఇంకా ఉన్నాయి, ఇంకా వెళ్ళిపోలా. ఆయన వచ్చేంత వరకు ఆయన మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఎదురు చూడటం, దాన్ని తీసుకోవటం, మరలా మనం దానికి ఎదురు చూడటంలో ఎవరిని ఇన్స్పైర్ చేశాడో చెప్పనా? ఒక్క మాట. ఫస్ట్ క్రిస్మస్ని తెలుసుకున్నది ఎవరు? ఫస్ట్ క్రిస్మస్ని ఎవరిని తెలుసుకున్నారంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం మళ్ళీ చదవండి. జకర్యాతో గాబ్రియల్ చెప్పిన మాట, ప్రజల కొరకు ఆయత్త పడిన వారిని సిద్ధపరచుటకు అని. ఎవరిని? ఆయన ప్రజలు ఆయన కొరకు ఆయత్త పడి ఉన్న జనులను సిద్ధపరచడానికి నీ ఏలియా ఆత్మ కలిగిన వాడే నీ కుమారుడు ఉంటాడు అని. అంటే ఎదురు చూసే వారి దగ్గరికే వెళ్తాడు అని అర్థం. యేసుప్రభు పుట్టినప్పుడు ఎదురు చూసేవాళ్ళు 2 ఉన్నారు, సిమియోను, హన్న. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎవరైతే ఎదురు చూశారో వారి దగ్గరికే అవకాశం వెళ్ళింది. ఆ ఇద్దరికే. వారు కూడా త్వరలోనే చనిపోయారు. 30 సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది. ఆ వాక్యం గురించి చెప్పేవాళ్ళు లేరు. ఆ వాక్యం గురించి ఇన్స్పైర్ చేసి చాలామంది ఏమంటారంటే, అసలు గాబ్రియలు ద్వారా శుభవర్తమానం వచ్చినటువంటి ఈమె ఫస్ట్లో ఎంత సంతోషించిందో 30 సంవత్సరాలు గడిచేసరికి ఏమైపోయింది? మరియకు కూడా ఒక అనుమానం, ఈయనేనా కాదా? ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు అంది, నతానియేలు పెళ్ళికి, అక్కడ పెళ్ళికి వెళ్ళినప్పుడు కానా అనే ఊరిలో ఏమందంటే ద్రాక్షారసం అయిపోయింది అని యేసుప్రభుని ఎందుకు అడిగిందంటే, ఒక ఆయన అన్నాడు, యేసుప్రభుని పెళ్ళి కూడా అప్పుడే చేయాలనుకుందంట ఆవిడ. నీ పెళ్ళి కూడా ఇప్పుడే చేస్తే మనం కలిపిన ద్రాక్షారసం కూడా సరిపోయేది, అందరికీ సరిపోద్ది అని. యేసుప్రభు అమ్మ, నా సమయం ఇంకా రాలేదనే మాటను అసలు ఏమన్నా, అసలు ఆ పెళ్లి సమయం ఇంకా నాకు రాలేదని. సిలువ దగ్గర వరకు అంటే ఈ విషయాలు బాప్తీసం ఇచ్చి యోహాను వచ్చి ఇన్స్పైర్ చేసి ఈయనే ఆయన అని చెప్పి, యేసుప్రభు వారు మరికొంతమందిని ఇన్స్పైర్ చేసి, వారు ఇంకొకరిని ఇన్స్పైర్ చేసి, లేకపోతే ఈ బైబిల్ గ్రంథం ఎప్పుడూ ఆగిపోయేది.
ఒకరికొకరు ఇన్స్పైర్ చేసుకోవటం వల్ల ఇంకా నడుస్తూనే ఉంది. ఎక్కడో చోట ప్రసంగాలు జరగడానికి గల కారణం ఇన్స్పిరేషనే. అది వాక్యంలోనే ఉంది. దాని గురించే మనం అడగాలి. ఆ ఒక్కసారి ఆ స్పిరిట్ అంటే ఆ స్పార్క్, మనల్ని ఆవేశింపజేసేటువంటి ఒక స్పార్క్ వరకు మనం ఆయన అడగాలి. ప్రభువా, నీ యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ దైవావేశాన్ని నేను ఒకసారి రుచి చూడాలని ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా ఆయన ఆ అవకాశాన్ని నీకు ఇస్తాడు. ఆ మాటలు నీవు ఉన్నప్పుడు నువ్వు కూడా ఒక సంతోషాన్ని, ఆనందాన్ని, పరిశుద్ధాత్మ అనుభూతిని పొందుకుంటావని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడానికి వందనాలు. మేడల కృప చూపి కొద్ది మాటలు ప్రభువా నాయన సెయింట్ పీటర్స్ చర్చ్ ఆయన వింపింప చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. ఆయన ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దీవించండి. ఈ మాటల ద్వారా ప్రభు నాయన మేము దైవావేశం యొక్క వాక్యము ద్వారా పొంది నాయన మేము దాన్ని అనుభవించేటువంటి వారిగా ఉండటానికి నీ కృప దయచేయమని కోరుతున్నాం. నీ మొదట రాకడలో ఏలియాను గురించినటువంటి వాగ్దానము ప్రజలు ప్రభు ఎవరైతే ఆయత్తపడి ఉన్నారో వారిని సిద్ధపరచడానికి ఏలి ఆత్మ కలిగిన వాడే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జననము ఉంటుందని మాకు తెలియపరిచారు. ప్రభు నీకు స్తోత్రాలు. నీ మొదటి రాకడలోనే అలాగుంటే రెండవ రాకడలో కూడా ప్రభు నాయన ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే మెలకుగా ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి నాయన ఖచ్చితంగా ప్రభు నీ రెండవ రాకడ గురించినటువంటి అనుభవాలని ప్రభు అలాగే నాయన నీ యొక్క వాక్యము ద్వారా నాయన దైవావేశాన్ని ప్రభు మీరు కలిగిస్తారని మేము నమ్ముతున్నాము తండ్రి. కేవలం మేము ఎదురు చూస్తున్నట్లు ప్రభు ఆ అనుభూతిని మాకు దయచేయమని కోరుతున్నాం. ఆయన ఆకలి కొన్ని వారిని ఆయన మీరు తృప్తిపరిచే దేవుడవు, ఎదురు చూసే వారికి ప్రభు నాయన కనపడే దేవుడవు గనక ప్రభు నాయన మేము నీ రాకడ కొరకు ఆయత్తపడినట్లు ఆయన ఎదురు చూసినట్టు నీ కార్యాన్ని మాకు, నీ కృపను మాకు దయచేయండి. సంఘాన్ని దీవించండి. వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు ఆశీర్వదించండి. సంఘ కాపరి గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మా సహోదరు రెవరెండ్ బెంజమిన్ అయ్యగారిని బట్టి నీకు వందనాలు తండ్రి. వదిన గారు ప్రభు అమ్మగారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయనకి నాయన కలిగిన గాయాన్ని ప్రభు త్వరగా నాయన మానిపమని కోరుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. స్వస్థపరిచే దేవుడు ప్రభు నాయన గాయమును మీరు ముట్టి స్వస్థపరిచి నాయన తన సేవ ప్రభు పరిచయలో ముందుకు రావడానికి నీ కృప దయచేయమని, కుటుంబాన్ని దీవించమని, సంఘాన్ని ప్రభు విస్తరింప చేయమని, బిడ్డలను బట్టి కమిటీ వారిని బట్టి చిన్న బిడ్డల పరిచర్యను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ మేమందరము నీ యొక్క వాక్యము ద్వారా ఆవేశింప చేయబడినట్లు నాయన నీ కృప మాకు దయచేయమని వేడుకోండి. మరొక అవకాశం ఉంటే నీ బిడ్డలతో కలిసే భాగ్యాన్ని నాయన వాక్యంతో ఉన్న మాటలు అందించే భాగ్యాన్ని మాకు దయచేయమని మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.